హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఇవాళ అయితే కాకరకాయ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి. నేను ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని శుభ్రంగా అయితే కడిగి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అవి అయితే పక్కకు పెట్టి గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను. కడాయి అయితే హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యాక తాలింపులు అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే తాలింపులు అయితే వేస్తున్నాను. తాలింపులు అయితే వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి, కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగాక అందులోనే పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు అయితే వేగాలి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుతాను. ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు అయితే తర్వాత వేస్తానండి. ముందుగా అయితే కాకరకాయ ముక్కలను అయితే వేయించుకోవాలి. అలా వేయించుకుంటే చేదు అనేది ఉండదండి. అందుకే నేను ఎప్పుడు వండినా ముందుగానే కాకరకాయ ముక్కలను అయితే వేయించుకుంటాను. చాలామందికి కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కదండి. ఇలా వండితే మాత్రం చేదు అనేది ఉండదు. మనం కాకరకాయ ముక్కలు కడిగేటప్పుడు కొంచెం వాటర్లో అయితే ఉప్పు అయితే వేసి కడుక్కుంటే చేదు కూడా ఉండదండి. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. అందులోనే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాక నేనైతే ఉప్పు వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి. చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. అలా కట్ చేసుకుంటే గ్రేవీ కింద అవుతుందండి. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే అందులోనే ఉప్పు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మగ్గనివ్వాలండి. అవైతే మగ్గేలోపు నేను పిల్లలకైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి. దోశలు అయితే వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గాయి. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే అందులోనే కారం అయితే యాడ్ చేస్తున్నానండి. టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఒకసారి అయితే కలిపి వాటర్ అయితే పోసుకుంటాను. వాటర్ అయితే పోసాక నేనైతే మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలండి.
కర్రీ అయితే ఉడికేలోపు నేను రైస్ కూడా పెట్టుకున్నాను. చూడండి కర్రీ అయితే ఉడుకుతుంది. అందులోనే చింతపండు రసం అయితే వేస్తున్నాను. చూడండి కర్రీ అయితే రెడీ అవుతుంది. మనకి కావాలితే బెల్లమైనా వేసుకోవచ్చండి. చేదుగా ఉంది అనిపిస్తే బెల్లం అయితే వేసుకోవచ్చు. చూడండి కాకరకాయ కూర అయితే రెడీ. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.